ఢిల్లీ నుంచి ఇప్పుడే దిగినట్టున్నావు. ఢిల్లీ దిగినాం. చిన్న రిక్వెస్ట్ అన్నా, ఈ వర్ధనపేట దగ్గర ఇల్లంద అనే విలేజ్ ఉన్నది. SRSP 282 ఆ గేటు వదిలితే ఆకేర్ బాగ్ లో పడుతుంది. ఆకేర్ బాగ్ లో పడితే ఒక 20 గ్రామాలలో ఇప్పుడు నీరు ఎండిపోతాయి. ఆకేర్ బాగ్ లో నీళ్ళు లేక. అంటే మరి SRSP లో నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇట్లా ఒక్క 5 రోజులు వదిలిపెడితే చాలే, అలా నీళ్లు ఉంటే చాలు. ఒకసారి మన అనిల్ సింగ్ చెప్తారా? ఈఎన్సీ అనిల్ కా నేను మాట్లాడతాను. ఆయన రాయించండి సరే అన్న. ఒక 10 ఊర్లో అంటే నా కాన్స్టిట్యూన్సీ కాదు, పాత వర్ధనపేట, కొంత పాలకుర్తున్నది, అంతా కలుపుతుంది ఇది. కొంచెం ఈఎన్సీకి రాయించండి అన్న, నేను సాయంత్రం మాట్లాడతాను. ఇప్పుడే ల్యాండ్ అనేది తెలియదు. సరే అనిల్ గారికి నేను చెప్తా డీటెయిల్స్. నమస్కారం. మాట్లాడిందా? మాట్లాడారు సార్. పోతున్నాయట ఇప్పుడు కొన్ని. మీరు పడి అలా పోతున్నాయట సార్. అది వేరే సార్. ఇప్పుడు నేను ఇల్లంద దగ్గర మీకు చెప్పేది, ఇల్లంద గేట్, ఇల్లందది వేరు, బొందవాగుది వేరు. బొందివాగులో పడి మనకు వాళ్ళకి ఇల్లంద కాడికే వాగులకు పోతున్నాయట. లేదు సార్, నేను వాగు దగ్గరనే ఉన్నా సార్. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా. ఆ ఇల్లంద దగ్గర 282 అబ్బో, అది పొలాల మీదకి వెళ్ళిపోతాయి సార్. అది అసలే లేదు, పొలాల మీదకి అసలు ఇల్లు ఒక్కసారి నేను ప్రతి సంవత్సరం ఓపెన్ చేస్తున్నా సార్. అది ఎన్ని ఊర్లలో లాభం దొరుకుతుంది ఎదుకనా సార్ మీకు? లాస్ట్ ఇయర్ కూడా అది ఓపెన్ ఇప్పుడు చేస్తే నేనే చేయించిన సార్. లాస్ట్ ఇయర్ నేనే చేసిన. కొత్తపల్లి, ల్యాబర్తి, బందనపల్లి, కొత్తూరు, రోలకల్లు, రావూరు, కల్లెడ, ఎన్ని విలేజ్లకు మడి